Okay, next one. The letters of the word question. The letters of the word question are arranged in a row at random. క్వశ్చన్లో ఉన్నటువంటి లెటర్స్ని ఒక రోలో ర్యాండమ్గా అరేంజ్ చేస్తున్నారు. ద ప్రాబబిలిటీ దట్ దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 letters బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూఎస్ మధ్య ఎగ్జాక్ట్గా 2 letters ఉండే విధంగా వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, దానికి సంబంధించిన ప్రాబబిలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా ఇచ్చినటువంటి గివెన్ వర్డ్ క్వశ్చన్ QUESTION. So number of letters in this word 1 2 3 4 5 6 7 8. So number of letters 8 letters. So probability. సో QS మధ్య ఎగ్జాక్ట్గా 2 letersని అరేంజ్ చేయమని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్కి మనం ఈ అనే పేరు పెట్టుకున్నట్లయితే P of E is equal to the formula is N of E by N of S. Favorable events by total number of events. ఓకే, సో ఇక్కడ N of S వచ్చేసి మనకి మన దగ్గర మొత్తం 8 letters ఉన్నాయి. ఈ 8 letersని ఒక రోలో ర్యాండమ్గా అరేంజ్ చేస్తే మనకి 8 ఫ్యాక్టోరియల్. మన దగ్గర ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ అరేంజ్ చేస్తున్నాం. సో అందువల్ల ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి మనకి 8 ఫ్యాక్టోరియల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈని మనం చెక్ చేసుకోవాలి. ఎన్ ఆఫ్ ఈ. సో ఎన్ ఆఫ్ ఈ చూడాలంటే మన కండిషన్ మనం చెక్ చేసుకుందాం. ప్రాబబిలిటీ దట్ దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 letters బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూఎస్ మధ్య ఎగ్జాక్ట్గా 2 letters ఉండాలి. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తూ మొత్తం లెటర్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి. సో లెటర్స్ సీ హౌ టు అరేంజ్ ద లెటర్స్ లైక్ దిస్. ఓకే, సో 8 letters ఉన్నాయి కాబట్టి మనం 8 places తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8. సో క్యూఎస్ మధ్య ఎగ్జాక్ట్గా 2 letters ఉండాలి. ముందుగా క్యూఎస్ఎల్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, క్యూ అండ్ ఎస్ ఆ రెండింటిని మనం ఎలా అరేంజ్ చేస్తామంటే, సో ఇది ఫస్ట్ ప్లేస్. సో ఇక్కడ మనం క్యూ తీసుకుంటే సో క్యూఎస్ మధ్య 2 letters ఉండాలి కాబట్టి సో ఈ 2 places వదిలేద్దాం మనం. సో దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. సో వీటి మధ్య మనం 2 letersని అరేంజ్ చేసుకోవచ్చు. అట్లానే రిమైనింగ్ లెటర్స్. సో ఇది ఫస్ట్ ప్లేసు, ఇది 4th place. ఇంకొక పొజిషన్ ఎలా ఉంటుందంటే 1 2 3 4 5 6 7 8. సో క్యూ అండ్ ఎస్ పొజిషన్స్ని మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు క్యూ అండ్ ఎస్ అనేది 2nd ప్లేస్లో 5th ప్లేస్లో. సో ఇదొక పొజిషన్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. సో ఇప్పుడు కూడా క్యూఎస్కి మధ్య 2 letersని మనం అరేంజ్ చేయొచ్చు. ఇంకొక పొజిషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో క్యూని మనం 3rd పొజిషన్లో తీసుకుందాం. సో ఎస్ని 3rd 4th 5th 6th. సో 6th పొజిషన్లో. సో క్యూ అనేది 3rd పొజిషను, ఎస్ అనేది 6th పొజిషన్. సో ఇక్కడ కూడా 2 letersని మనం అరేంజ్ చేసుకోవచ్చు బిట్వీన్ క్యూ అండ్ ఎస్. ఓకే, ఇంకొక అరేంజ్మెంట్ మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 1 2 3 4. ఈసారి 4th ప్లేస్లో క్యూని అరేంజ్ చేసుకుందాం. 5 6 7. 7th ప్లేస్లో ఎస్. సో ఇది 4th ప్లేసు, ఇది 7th ప్లేస్. సో ఇప్పుడు కూడా క్యూఎస్కి మధ్య 2 letersని మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ పొజిషన్ ఆఫ్ క్యూ అండ్ ఎస్. సో ఇంకొక పొజిషన్ కూడా పాసిబుల్ అవుతుంది. సో లెట్ us see that 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఈసారి 1 2 3 4 5. సో 5th ప్లేస్లో మనం అరేంజ్ చేసుకుందాం క్యూని. ఇట్లానే 8th ప్లేస్లో ఎస్. So these are the positions of Q and S.
క్యూఎస్లు ఈ విధంగా ఉండొచ్చు. అంటే ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంది? సో ఎక్కడ తీసుకున్నా వాటి మధ్య 2 లెటర్స్కి ప్లేస్ ఉంది మనకి. సో 1 2 3 4 5. సో క్యూఎస్ఎల్ మనం 5 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ క్యూ అండ్ ఎస్ ఇన్ ద 8 letter వర్డ్. సో అవి 5 వేస్. సో మరి మనం ఈ క్యూ అండ్ ఎస్ఎల్ని రివర్స్ కూడా చేయొచ్చు కదా. సో ఇక్కడ ఎస్, ఇక్కడ క్యూ, ఇక్కడ ఎస్, ఇక్కడ క్యూ, ఇక్కడ ఎస్, ఇక్కడ క్యూ, ఎస్ క్యూ, ఎస్ క్యూ. అంటే సో ఎట్లా అరేంజ్ చేసినా ఆ లెటర్స్ క్యూఎస్ మధ్యనేగా ఉండేది. సో క్యూఎస్ అని రాయొచ్చు, ఎస్ క్యూ అని కూడా రాసుకోవచ్చు. మొత్తానికి అవి ఆ లెటర్స్ అనేవి క్యూఎస్ల మధ్య ఉంటాయి అన్నమాట. సో వీటిని క్యూఎస్ఎల్ని ఎస్క్యూలుగా మార్చినట్లయితే ఇంకొక 5 అరేంజ్మెంట్స్ వస్తాయి. సో ఆ విధంగా క్యూఎస్ఎల్ మనం 2 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. సో వాటిని మార్చటం, క్యూఎస్ అనేది ఒక పొజిషను, ఎస్క్యూ అనేది పొజిషను. సో ఎట్లా చూసినా అవి క్యూఎస్ల మధ్య ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా క్యూఎస్ఎల్ని మొత్తం 5 into 2 10 వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఒకటి క్యూఎస్, రెండోది ఎస్క్యూ. ఆ విధంగా ఇవి ఒక 5 వేస్. సో వీటిని రివర్స్ చేసుకున్నట్లయితే ఎస్క్యూ, 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 అట్లా ఇంకొక 5 వేస్. 5 + 5 10 వేస్, లేదంటే 5 into 2 10 వేస్. ఓకే. సో క్యూఎస్ యొక్క అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? సో మొత్తం 8 లెటర్స్ ఇవి. సో 2 లెటర్స్ని మనం అరేంజ్ చేసాము. ఇంకా 6 లెటర్స్ ఉన్నాయి, 6 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఎక్కడ తీసుకున్నా కానీ ఇంకా 2 లెటర్స్ ఉన్నాయి, 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. సారీ, 6 లెటర్స్ 6 ప్లేసెస్ ఉన్నాయి. 6 లెటర్స్ 6 ప్లేసెస్ అంటే వాటిని మనం 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈ. ఓకే. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా మనం క్యూఎస్ఎల్ని ఎలా అరేంజ్ చేయొచ్చు అనేది మనం చూసాం. సో పొజిషన్ ఆఫ్ క్యూ అండ్ ఎస్ ఈజ్ లైక్ దిస్. ఓకే. సో క్యూఎస్ఎల్ని మనం 5 రకాలుగా 1 2 3 4 5 5 రకాలుగా మళ్ళీ వీటిని మనం మార్చుకోవచ్చు. క్యూఎస్ఎల్ని ఎస్క్యూ, 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 ఎస్క్యూ. సో ఎలా అరేంజ్ చేసినా అది కూడా ఒక డిఫరెంట్ అరేంజ్మెంట్ అవుతుంది. సో అలా చూసినప్పుడు మొత్తం క్యూఎస్ఎల్ని 5 వేస్లో 2 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు, క్యూఎస్ అండ్ ఎస్క్యూ. ఓకే. సో తర్వాత రిమైనింగ్ 6 ప్లేసెస్ ఉన్నాయి. మన దగ్గర 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ 6 ప్లేసెస్ అంటే 6p6, 6 ఫ్యాక్టోరియల్. ఓకే. సో ఫైనల్లీ P of E is equal to n of E by n of S. 5 into 2 factorial into 6 factorial by total arrangements. సో మొత్తం మన దగ్గర 8 లెటర్స్ ఉన్నాయి. సో 8 letter వర్డ్స్ మనం ఫామ్ చేస్తున్నాము. 8p8, దట్ మీన్స్ 8 ఫ్యాక్టోరియల్. ఓకే. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. సో 5 into 2 factorial means 2. సో ఇది 6 ఫ్యాక్టోరియల్ అలానే ఉంచుకుందాం. 8 ఫ్యాక్టోరియల్ని 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్, 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1 ja 2 4 ja cancel. So finally it is 5 by 4 7 ja 28. Okay. So 5 by 28, option D is the right answer.